ఆర్ ఎక్సైటెడ్? చూద్దామా గ్రేట్ లీడర్, చూద్దామా ద బ్రాండ్ న్యూ డియూసిడి లేడీస్, అది మనకు యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ లీడర్ అనమాట. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనమాట. మీ ఇట్లా సల్లా ఉంటే రాడు లీడర్స్. చూద్దామా ద రియల్ హీరో, చూద్దామా ద బ్రాండ్ న్యూ డియూసిడి శ్రీనివాస్ సార్ అండ్ సవంతి మేడం. ప్లీజ్ కమ్ ఆన్ us. రాజసంని ఇంటి పేరు, పౌరుషంని పొట్టి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలా నాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన చేత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మనం బాలయ్యలో ఏం కావద్దు, హీరోలు కావదాం, ఓకేనా? రియల్ హీరో అవుదాం, ఓకేనా? రియల్గా చాలా చాలా హ్యాపీ ఉంది నాకు ఇంతమందిని చూడడం, లైఫ్ స్టైల్ వీడియో ఇంతమంది ముందు చూడడం రియలీ చాలా ఫెంటాస్టిక్. అది ఆ మూమెంట్ని మీరు ఫీల్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఫీల్ అవుతున్నా, మీరు కూడా ఫీల్ కావాలో చాలా. మీరు ఫీల్ ఖచ్చితంగా కాండి, 100% చాలా బాగుంటుంది. ఇంకోటి, మార్నింగ్ నుంచి ఇంతవరకు ఈరోజు ఎవరైతే మార్నింగ్ నుంచి స్టిల్ నౌ ఇప్పటికీ ఓపికతోనే ఉన్నారో మీ పేషెన్స్కి నిజంగా గట్టిగా క్లాప్స్ చేద్దాం ఒకసారి. చాలామందికి ఆకలి అవుతుంది, అవునా కదా? కానీ ఈరోజు ఆకలి చాలామందికి దేనికి అవుతుంది చెప్పిన పొట్ట కాదు, మైండ్కి ఆకలి అవుతుంది. హలో, తెలుగులో ఒక మాట ఉంది, చాలా వాల్యుబుల్ వాడు, ఒక బుక్లో విన్నా. కండబలం ఉన్నోళ్ళు సిపాయిగా మిగిలిపోతారంట, బుద్ధిబలం ఉన్నోళ్ళు బిగ్గెస్ట్ లీడర్స్ అవుతారంట, లీడర్స్ని తయారు చేస్తారంట. ఈరోజు ఇక్కడ హాల్లో కూర్చొని ప్రతి ఒక్క పర్సన్ కూడా 100% లీడర్సే నాకు తెలుసు. నేను నమ్ముతున్నా, మళ్ళీ మీరు నమ్ముతారా మరా? నేను నమ్మిన కాబట్టే ఈరోజు చాలామంది ప్రమోట్ చేసిన. మీరు ఈరోజు నమ్మిరు అనుకో, ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ వరకల్లా మీరు కూడా స్టే పైన మాట్లాడతారు. మేము వెనకాల ఉండి మీకోసం స్పెషల్ క్లాప్స్ కొడుతుంటాం. కొడితే దబాయిసి కొట్టండి, లేకపోతే సైలెంట్ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నా వాల్యుబుల్ టాపిక్ చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు. నా పేరు శ్రీనివాస్ చారి, నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్, కంప్లీట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను మారుమూర గ్రామం మాది, ఆర్కపల్లి విలేజ్, మాడుగుల్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది. తర్వాత నేను చదువుకుంది వచ్చి బీటెక్ అయిపోయిన తర్వాత నేను జర్మనీ వెళ్దాం అనుకున్నాం, పైలట్ వేద్దాం అనుకున్నాం. కానీ అనుకున్నాం ఏమంటున్నా, జీవితంలో మెజారిటీ పీపుల్స్ అనుకుంటారు కానీ ఏ చేయలేరు. ఎందుకు చేయలేరంటే అవకాశం ఉండాలా, అవకాశంతో పాటు బయటే ఉండాలంటే డబ్బులు కూడా కావాలి ఖచ్చితంగా, అవునా కదా? ఇక్కడ ఏంటంటే వెస్టర్న్ బిజినెస్లో ఎందుకు వచ్చిన రీజన్ ఏంటంటే ఒకటి, నేను లాక్డౌన్లో షాప్స్ మొత్తం బంగారం షాప్స్ ఉన్నది, ఫుల్ టైం బంగారం వర్క్ చేస్తాను స్టిల్ ఇప్పుడు కూడా. ఇందాక కూడా బంగారం ఆర్డర్ పట్టుకున్నా, ఇందాక కూడా ఫోన్లో మాట్లాడి ఆర్డర్ తీసుకుని ఇప్పుడే. అంటే బంగారం పని చేసుకుంటూ, బంగారం షాప్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ వెస్టర్న్ బిజినెస్ని బాడీలో పాటలాగా ప్యాషనెట్గా చేస్తూ ఉన్నా. నా టైం పాస్, నేను టైం కల్పించుకొని బిజినెస్ చేస్తా కానీ టైం దొరికినప్పుడు బిజినెస్ చేయను. హలో, అందరు బాగా వినాలని మాట ఇది. చాలామంది బిజినెస్కి వస్తారు, ఎందుకు వస్తారంటే గెలుద్దామని వస్తారు, కానీ టైం బెటర్. వాళ్ళు టైం ఎందుకు బెటర్ అంటే టైం దొరికినప్పుడు ఈయనక ట్రై చేస్తారు. కానీ వెస్టర్న్లో మీరు గెలవాలంటే ఖచ్చితంగా టైంని కల్పించుకొని బిజినెస్ చేయాలా, అప్పుడే మీరు ఇందులో విన్ అవుతారు, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి, నా టాపిక్ చాలా డిఫరెంట్ టాపిక్ అనమాట ఇది. నా టీంలో ఉన్న వ్యక్తులు ఈరోజు ఒక్క వ్యక్తి కూడా నా చుట్టం లేరు, ఫ్రెండ్స్ లేరు, నా జాంజిగిరి లేరు, చెడ్డి దోస్తులు కూడా లేరు. హలో, చెడ్డి దోస్తులు నా టీంలో ఎవరు లేరు, మా ఇంటి పక్కన వాళ్ళు లేరు, ప్లస్ మా చుట్టాలైన గోల్డ్ స్మిత్ ఎవరైతే అందరు ఎవరు టీంలో లేరు. ఈరోజు అయినా డియూస్లో అవ్వగలిగిన ఒక రీజన్ ఏంటంటే బలమైన స్ట్రాంగ్ రీజన్ నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు మీ కళ్ళ ముందులో డియూస్లో నిలబడిన. ఇప్పుడు చాలామంది బిజినెస్ చేసినప్పుడు ఏమంటారంటే తెలిసిన వాళ్ళు నా మాట వింటలేరు సార్, డిఫరెంట్ మైండ్ అంటారు, అవును కదా? కానీ ఈ బిజినెస్ అట్లా కాదు. ఇది ఎందుకు అవుతుందో, ఎట్లా బిజినెస్ అవుతుందో, ఎట్లా బిజినెస్ చేయాలో నేను ఇవాళ టాపిక్ మొత్తం నాది అదే. ఆ టాపిక్ క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే లీడర్షిప్ సెషన్లో క్లాప్స్ అవసరం లేదు, మనకి ఏదో అవసరం, ఓన్లీ నాలెడ్జే కావాలా. ఆ నాలెడ్జ్ ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా మీరు కూడా బిగ్గెస్ట్ లీడర్ అవుతారు. ఈరోజు పొద్దున్న నుంచి చెప్పిన ప్రతి ఒక్క లీడర్ కూడా అది ఎందుకు చెప్పారు అంటే మీరు బాగుపడాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసినప్పుడు మీరు కూడా చేయొచ్చు అనే ఒక ధైర్యం మీకు ఈరోజు కలిగించిరాలు, అవునా కదా? ఆ ధైర్యాన్ని మీరు నింపుకొని మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయగలిగితే, ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు లీడర్స్ అవుతారు. ఈరోజు ఆల్మోస్ట్ నియర్లీ 2000 మంది పీపుల్స్ ఇక్కడ కూర్చురు, కానీ అందరు లీడర్స్ అవుతారంటే నాకు తెలియదు, నాకు గ్యారెంటీ లేదు. కానీ ఎవరైతే నేను లీడర్ని ఖచ్చితంగా అవ్వగలను నమ్మకం పెట్టుకొని పనిచేస్తాడో ఖచ్చితంగా లీడర్ అవుతాడు. గుంపులో ఉంటే లీడర్స్ కాదు, గుంపులోకి వెళ్ళి బయటికి రావాలి, అవునా కదా? ఆ గుంపులోకి వెళ్ళి బయటికి వచ్చిన లీడర్స్ అవుతారన్నమాట. ఈరోజు నా టాపిక్ కూడా ఎందుకు ఇంతసేపు చెప్తున్నా, మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ బిజినెస్ చేయడానికి మేజర్ కావాల్సింది పెయిన్ఫుల్ గోల్, ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే కొంచెం స్లైడ్స్.
ఇక్కడ వెస్ట్ సైడ్ చాలా మంది చేయనీకి వస్తారు, అవునా కదా? చేయనీకి వస్తారా, బిల్డ్ చేయనీకి వస్తారా? వెస్ట్ సైడ్ బిజినెస్లో కొంతమంది ఇన్కమ్ చూస్తారు చాలామంది. ఎవరైతే అప్లయన్స్ ఇన్కమ్ లక్షల్లో ఇన్కమ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను కూడా చేస్తే బాగుండు, వస్తే బాగుండు, చేస్తే బాగుండు, వస్తే బాగుండు అనుకుంటారు అంతే వాళ్ళు. కానీ ఎందుకు రావాలి వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. ఫస్ట్ నేర్చుకోవడానికి రెడీగా ఉండరు. ఏదో ఇద్దరు ముగ్గురు చెప్తారు, అక్కడ క్లియర్ పైన టైప్ రాసిన చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్. ఈ బిజినెస్లో చాలామంది తెలిసిన వ్యక్తులకి భూమి మీద గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఒక వ్యక్తికి తెలిసిన వ్యక్తులు ఎంతమంది ఉంటారంటే ఓవరాల్గా ఒక 5,000 మంది నుంచి 10,000 మంది ఉండొచ్చు ఒకవేళ ముఖపరిచయాలు కానీ మొత్తం ఓవరాల్ కానీ. అదే చుట్టాలైతే వీళ్ళైతేనేమో 1000 మంది కన్నా ఎక్కువ తెలిసిన అయితే మ్యాక్సిమం ఉండరు. నీకు పలుకుబడి ఎక్కువ ఉంది, సర్కిల్ చాలా పెద్దదనుకో, 5,000 నుంచి 10,000 మంది కన్నా ఎక్కువైతే ఎవరికేం తెలియదు. నిజమా కదా? చెక్ చేసుకోండి. అంటే ఐ నో ఎవ్రీథింగ్, నాకు అందరు తెలుసు అనే వ్యక్తులు ఎవరంటే 10,000 మంది కన్నా ఎక్కువ తెలియదు మీకు ఎవరు కూడా. కానీ మైండ్ సెట్ మనకి ఏమైతే అంటే 50% పీపుల్స్ బిజినెస్కి వస్తారు కానీ క్విట్ అవుతారు. హలో, 100% పీపుల్స్ బిజినెస్కి వస్తారు, వెస్ట్ బిజినెస్కి వస్తారు. ఎందుకంటే వెస్ట్ బిజినెస్కి ఎందుకు వస్తారంటే జాయినింగ్ ఫ్రీ కానీ నాట్ సక్సెస్ ఫ్రీ. జాయినింగ్ ఫ్రీ అని వస్తారు, సక్సెస్ ఫ్రీ కాదు ఇక్కడ. 50% పీపుల్స్ వచ్చిన ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతారు, ఎందుకంటే అప్పటికే వాళ్ళ మైండ్ వీక్ అయిపోతుంది. హలో, 50% పీపుల్స్ వచ్చిన వెంటనే 1 వీక్లోనే వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఏదో చేయాలని ఆతృతనే వస్తారు, నేర్చుకోవడానికి రెడీగా ఉండరు. ఆన్ ది స్పాట్ 2-3 10 మందికి చెప్తారు, పక్కింటోళ్ళకో చుట్టాలకో ఫ్రెండ్స్కో కొలీగ్స్కో చెప్తారు. వాళ్ళు నో అన్నారనుకో, ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అంత సీన్లే అని చెప్పి వాళ్ళు డిసప్పాయింట్ చేసుకొని బయటికి వెళ్ళిపోతారు. అంటే నేర్చుకోవడానికి రెడీగా ఉండరు. అందుకే 50% పీపుల్స్ 1 వీక్లో వెళ్ళిపోతారు. కానీ 20% పీపుల్స్ ఏం చేస్తారంటే ట్రై చేస్తారు, నేర్చుకుందాం చూద్దాం, అవుతుందేమో మీటింగ్స్ వస్తుంటారు పోతుంటారు, అప్లైన్తో టచ్లో ఉంటారు. అయినా మళ్ళీ 1 మంత్ తర్వాత వాళ్ళు ఉండరు, ఎందుకంటే అప్పటికే 20-30 మందికి చెప్తారు, 100 మందికి చెప్తారు మ్యాక్సిమం వాళ్ళు. తర్వాత 100 మంది చెప్పిన తర్వాత కూడా ఏమంటారు, ఇంకా మా వాళ్ళు ఎవరు వస్తలేరు, అయితే లేదు, నా వల్ల కాదు, ట్రై చేస్తా అనుకుంటారు. లాస్ట్కి లాస్ట్కి ఏమైతే అంటే బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు 20%, మిగతా వాళ్ళు ఎంతమంది ఇంకా 20% పీపుల్స్ ఏం చేస్తారంటే వీళ్ళు మస్తు ట్రై చేస్తారు. ఎంత ట్రై చేస్తారంటే మీటింగ్ రెగ్యులర్గా వస్తారు, మార్నింగ్ సిడీ ప్రోగ్రామ్ వింటారు, రెగ్యులర్గా మన జూమ్ మీటింగ్ వింటారు వాళ్ళు క్లియర్గా. అప్లైన్తో నువ్వు అంటే కౌన్సిలింగ్ తీసుకుంటారా అంతే, ఎందుకు భయంతో కౌన్సిలింగ్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. హలో, భయంతోనే కౌన్సిలింగ్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు. సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో వస్తారు వాళ్ళు. లాస్ట్కి ఏమవుతామంటే తెలిసిన వాళ్ళతో ట్రై చేస్తారు, 3 నెలలు ట్రై చేస్తారు, 6 నెలలు ట్రై చేస్తారు. అంటే 3 నెలలు అంటే మన భాషలో ఏంది బిజినెస్లో మిషన్ 90 days. మిషన్ 90 days పెట్టుకుంటారు, స్టార్ అయితే ఒకటే మంత్లో స్టార్ అయితే ప్లాన్ చేసుకుంటారు. 3 monthsలో స్టార్ అయితే పెట్టుకుంటారు. కానీ మిషన్ 90 days ఏమవుతుంది, రోజు మనకు గడిచిపోతూ ఉంటుంది. 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, 30 రోజులు అయిపోతుంది. ఇంకా నెల రోజులు చేసినా ఏం కాలేదు, ఇంకా 2 నెలలు ఏమైతే నా వల్లగా అని చెప్పేసి మళ్ళీ డ్రాప్ కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటారు. అంటే మిషన్ 90 days లోపల కంప్లీట్ చేసుకుని సక్సెస్ కమ్మని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కానీ అదే మేము మిషన్ 90 daysలో కరెక్ట్గా 90 days గోల్ పెట్టుకొని 54 daysలో స్టార్ కంప్లీట్ చేసుకొని 145 daysలో క్రౌన్ కంప్లీట్ చేసుకొని 96,780 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నాం. ఇది అర్థం చేసుకోవాల్సిన మాట అందరూ. కానీ భూమి మీద మనకి 90% పీపుల్స్ ఏం చేస్తారు అంటే 90 days లోపల వెళ్ళిపోతారు. హలో, ఇదే ఆశ్చర్యమైన విషయం ఇది. అందుకే మీరు 90%లో ఉంటారా, రిమైనింగ్ 10%లో ఉంటారా? మీరు నాట్ ఓన్లీ వెస్టేజ్, ప్రపంచంలో మీరు ఏ పని చేసినా కూడా, ఏ పని స్టార్ట్ చేసినా కూడా 90% పీపుల్స్ చేస్తారు వదిలేస్తారు. ఏమంటారంటే రోడ్డు మీద చెప్పుకుంటారు, నేను కూడా వెస్టేజ్ బిజినెస్ చేసిన, హలో నేను కూడా వెస్టేజ్ బిజినెస్ చూసినా, నేను కూడా మీటింగ్ మస్తు పోయినా, వాళ్ళు మస్తు మోటివేషన్ చేస్తారు, మస్తు డబ్బులు చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు డబ్బులు వస్తే చూపిస్తారా, టైంపాస్ చూపిస్తారా? డబ్బులు వస్తే చూపిస్తారా, టైంపాస్ చూపిస్తారా? కానీ అవతల మైండ్ ఏంటంటే నా వల్ల కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోక, వాళ్ళు రియలైజ్ కాక ఏం చేస్తారంటే అవతల మీద నెట్టేస్తారు. ఒక బుక్లో విన్న మాట ఇది, తన తప్పును ఎప్పుడో తను ఒప్పుకోడంట. భూమి మీద ఏ మనిషి అయినా సరే తన తప్పుని అవతల మీద ఈజీగా నెట్టేస్తారంట. ఆ కేటగిరీ పీపుల్స్ 90% పీపుల్స్ కేటగిరీలో. వీళ్ళు ఎంత డేంజర్ అంటే వీళ్ళతో పాటే పక్కన కూడా అందరూ ఎత్తుకొని పోతారు. వాళ్ళు సక్సెస్ కావద్దు, నేను కావద్దు, వీడు బాగుపడొద్దు, నేను బాగుపడదు. సినిమా మన మీటింగ్లో మాట చెప్తారు కదా, అమెరికాలో కరెంటు పోతే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారంట, జపాన్లో కరెంటు పోతే జపాన్ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారంట, ఇండియాలో మర్చిపోయి కరెంటు పోయిందనుకో పక్కన తొంగి చూస్తామంట. అవునా కదా? అంటే వీళ్ళు కూడా ఇదే జాతి అనమాట. 90% పీపుల్స్ ఏంటంటే వాళ్ళు వస్తారో వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు, ఎందుకు పోతారో వాళ్ళకే తెలియదు. అందుకే 90% పీపుల్స్ వాళ్ళే అనమాట. కానీ సక్సెస్ కావాలి అంటే 2 types ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే నేను గెలుస్తా అని చెప్పి ఫస్ట్ మైండ్లో గెలవాలా. హలో, ఒక బుక్లో విన్నమాట, సక్సెస్ అంటే 2 types. ఫస్ట్ ఇన్నర్గా గెలవాలా, తర్వాత అవుటర్ గెలుస్తారు. అదే తెలంగాణ భాషలో ఉంది, ఇంట్లో గెలిచి రెచ్చ గెలవాలా. ఇంట్లో అంటే మన ఇంట్లో కానీ చెప్పేది, ఫస్ట్ నీ మైండ్లో గెలువు. నీ మైండ్లో గెలిచిన తర్వాత అవుటర్గా నువ్వు ఆటోమేటిక్గా వర్క్ చేస్తావు. అందుకే సక్సెస్ అంటే 2 types, మైండ్లో గెలవాలా, హార్ట్లో గెలవాలా, తర్వాత యాక్షన్ పార్ట్ స్టార్ట్ చేస్తావు, రియాలిటీలో వర్క్ చేస్తావు, ఖచ్చితంగా బీభత్సంగా సక్సెస్ అవుతావు అప్పుడు. అందుకే 10% అదే అనమాట ఇక్కడ. నెక్స్ట్ వర్క్, తెలుగులో మాటలు సినిమాలో డైలాగ్ ఉంది ఆల్రెడీ,
వన్స్ డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అవుతాను, అవునా కదా? ఒక్కసారి నువ్వు డిసైడ్ అయ్యి చూడు, బిజినెస్ ఎట్లయితే చూడండి. డిసైడ్ కాకపోతే అప్లైన్ కోసం వెయిట్ చేస్తావు, డౌన్లైన్లో పీవీ తీస్తలేరు, డౌన్లైన్లో జాయిన్ అయితే లేరు, ఇంకా నెగిటివ్ ఎక్కువ చెప్తా ఉంటావు. దేవుడు ఇప్పుడు ఈ హాల్లో దేవుడు ఆల్రెడీ వచ్చింది, తెలుసా మీకు ఆ విషయం? దేవుడు పొద్దున్నే వచ్చింది ఆల్రెడీ, ఇప్పటి నుంచి వెయిట్ చేస్తుంది మీకోసం. ఎవరైతే నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఎవరింటారు నా మాట వింటలేరు, ఎవరు నా పొడవు తీసుకుంటారని చెప్పి చాలామంది ఇప్పుడు మైండ్లో అదే తెలుసుకుంటా ఉంటారు వాళ్ళు. అప్పుడు ఏమంటారు? దేవుడు అంటే తదాస్ అంటాడు. ఏమంటాడు? ఇప్పుడు అనుకోరు, మీరే అనుకోరు నా వల్ల కాదని చెప్పి అనుకోరు, దేవుడు అంటే తదాస్ అంటాడు. ఇప్పుడు నీ వల్ల అయితే అనుకుంటావా, నీ వల్ల కాదనుకుంటావా నువ్వు బిజినెస్ని? ఏదైనా భూమి మీద గుర్తుపెట్టుకొని నేను చేయగలని చెప్పి మైండ్లో ఒక్కసారి డిసైడ్ అయితే నువ్వు ఖచ్చితంగా దుమ్ము లేపుతావు బిజినెస్ని. మేము అట్లే బిజినెస్ స్టార్ట్ చేసినాం. మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్లో 90% ఉన్న వ్యక్తి నేను కూడా. ఇట్లాంటి బిజినెస్ మస్తు వస్తుంటాయి, ఇట్లాంటి బిజినెస్ వస్తుంటాయి పోతుంటాయి, ఇవి చైన్ సిస్టమ్స్, ఇవి స్కీమ్స్, ఇలాంటి కంపెనీలో చాలాసార్లు చూసినాం మేము అని చెప్పి గ్రేట్ పర్సనాలిటీ పురుషోత్తమ దాస్ పూర్ణిమ మేడంని 2018లో నాకు ఈ అవకాశం చెబితే తీసాను బ్లాక్ లిస్ట్ పెట్టినానని. ఎందుకు బ్లాక్ లిస్ట్ పెట్టిన కారణం ఏంటంటే నాకు బిజినెస్ గురించి నా ప్రాబ్లమ్స్కి నా డౌట్స్కి నేనే తోపు అనుకున్నా. అప్పుడు నేనే గ్రేట్ అనుకున్నా, సార్ అందుకే బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఇంకా 2020 సంవత్సరంలో కరోనా టైం వచ్చింది, అందరూ తెలిసిన విషయం అది. ఆ కరోనా వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం టోటల్గా నా గోల్డ్ షాప్స్ మొత్తం టోటల్గా జీరో అయిపోయినాయి, మైనస్కి అయిపోయినాయి, రోజు రోజుకి ఇంకో మైనస్కి వెళ్ళిపోతా ఉన్నాయి. అప్పుడు డిసిషన్ తీసుకున్న, అప్పుడు ఆ టైంలో మా మిసెస్ ప్రెగ్నెంట్ ఉండే. ఆ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మొత్తం ఇది ప్రొడక్ట్స్ వాడిన డిసిషన్ తీసుకున్నా, బాగా అనిపించింది. ఈ బిజినెస్ ఎట్లా చేయాలో మొత్తం నేను డిసిషన్ తీసుకొని నా క్వశ్చన్స్ మొత్తం రాసుకొని, నా డౌట్స్ మొత్తం రాసుకొని క్లియర్గా, ఆ డౌట్స్ మొత్తం రాసుకున్న తర్వాత అప్లైన్ దగ్గర కూర్చొని క్లియర్గా క్లారిటీ తీసుకున్నాం. నెక్స్ట్ నేను 10%లోకి రాగలిగిన బిజినెస్లో. నేను ఎందుకు ఇంతసేపు చెప్తున్నా అంటే 90% పీపుల్స్ వదిలేస్తారు. వెస్టేలో బీభత్సమైన సక్సెస్ ఉంది, కళ్ళతో చూసింది ఎవరు? ఇప్పుడు ఇక్కడ సక్సెస్ కావాల్సింది ఎవరు? ఇక్కడ వర్క్ చేయాల్సింది ఎవరు? ప్లాన్లు చెప్పాల్సింది ఎవరు? డెమో చెప్పాల్సింది ఎవరు? అకౌంట్లో డబ్బులు పడితే తీసుకోవాల్సింది ఎవరు? కారు కొంటే డ్రైవ్ చేసేది ఎవరు? సొంతంగా ఇల్లు కట్టుకునేది ఎవరు? లగ్జరీ కారు కొనుక్కునేది ఎవరు? మళ్ళీ అన్నీ నేనైనప్పుడు మళ్ళీ అప్లై ఎందుకు డిపెండ్ అవుతారు మీరు? మళ్ళీ పక్కన వాళ్ళు ఎందుకు నమ్ముతారు మీరు? కొలీస్ ఎందుకు నమ్ముతారు? చుట్టాలు ఎందుకు నమ్ముతారు మీరు? నీ కళ్ళ ముందర మీ అప్లయన్స్ అనే వ్యక్తి సక్సెస్ అయ్యింది ఆల్రెడీ, మళ్ళీ మీరు ఎందుకు సక్సెస్ కావద్దు? చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. ఎందుకంటే భూమి మీద 90% పీపుల్స్ ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే వాళ్ళకు నేర్పించే వాళ్ళు లేరు, పనికి మళ్ళీ సలహాలు ఇచ్చిన మస్తు మంది భూమి మీద పడాయి. ఆ టెన్షన్తోనే చాలా మంది వదిలేస్తారు బిజినెస్ని. అది వాళ్ళ తప్పు కాదు, అది నువ్వు వింటున్నా చూస్తావా నీ తప్పది. హలో, ఎందుకంటే వినడంలో విందాం క్లియర్గా. మనం విన్న తర్వాత అది రైటా రాంగా తెలుసుకోలేని స్టేజ్ కూడా నీకు లేనప్పుడు నువ్వు బిజినెస్కి అన్ఫిట్. హలో, ఎవరో చెప్పిన మాట నువ్వు వింటున్నావంటే, అలా మాట నువ్వు వింటున్నావంటే అది రైటా రాంగ్ కూడా తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నావు. నువ్వు బిజినెస్కి ఫిట్ కాదు, అన్ఫిట్ అప్పుడు. అందుకే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఒక గ్రేట్ పర్సనాలిటీ మైక్రోసాఫ్ట్ అధినేత ఎవరు మనకు బిల్ గేట్స్ చెప్పిన వ్యక్తి మనకు బుక్లో చెప్పిన మాట అది. ఆయన ఏం చెప్తారంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని ప్రాబ్లం మొత్తం రాసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ పక్కకు వెతుకుతారంట. ఆయన సొల్యూషన్ సెర్చ్ చేస్తారంట. కానీ మనం ఏం చేస్తాం? ప్రాబ్లం రాగానే పారిపోతూ ఉంటాం. అందుకే 90% పీపుల్స్ వెళ్ళిపోవడం కారణం ఏంటంటే వాళ్ళు ప్రాబ్లమ్స్కి భయపడతారు క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ స్టెప్స్ అనమాట. ఇక్కడ చాలా వాల్యుబుల్ ఇది. నువ్వు బిజినెస్ చేసినప్పుడు నువ్వు మైండ్లో డిసైడ్ అయినావు చేయాలని. చేసినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ ఉండాలా. ఎంత పాజిటివ్ థింకింగ్ అంటే నీ వల్ల కాదు, నీ వల్ల చేయలే అని చెప్తారు చూసావా, అప్పుడు ఏం చెప్పాలా? నీ వల్ల కాలే కదా, నేను చేసి చూపిస్తాను చెప్పాలా. హలో, నీ వల్ల కాలేదు, నేను చేసి చూపిస్తాను చెప్పాలా. అంత పాజిటివ్ ఎప్పుడైతే మీ భార్య కూడా అంటే ఒకవేళ ఫ్యూచర్లో నీ వల్ల కానీ సీన్లే అని, సరే నా వల్ల కాదు కానీ అంటున్నావు కదా, ఇంట్లో ఉండు, 3 నెలల తర్వాత క్రౌన్ అయితే అని చెప్పాలా. 6 months ఆ కారు కొనుక్కొని క్రౌన్ చూపించి సక్సెస్ ప్రొఫైల్ బుక్లో ఫోటో చూపిస్తాను చెప్పాలా. అంత పాజిటివ్ ఉంటే ఏమైతున్నప్పుడు నీకు ఎవరు నిన్ను దగ్గర రానినప్పుడు ఆటోమేటిక్గా అందరు వాళ్ళు పారిపోతూ ఉంటారు క్లియర్గా. అందుకే పాజిటివ్ థింకింగ్ 100% ఉంచుకోండి. నెక్స్ట్ మీరు రాసుకున్న గోల్స్ ఏవైతుందో విజువలైజేషన్ ఊహించుకోవాలా. ఇప్పుడు కారు కొంటున్నప్పుడు డబ్బులు ఉంటే ఎవరైనా కొంటారు పోయి, కానీ కారు కొంటున్నప్పుడు చాలా మంది 10 మందికి చెప్పినావు అనుకో, ఏమంటారు? నీ వల్లగా నీకు సీన్లే అంటే అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో ఆ మాట చెప్పారో అప్పుడు ఏమనుకోవాలని కారు గురించి రోజు ఊహించుకోవాలా. డ్రైవింగ్ చేస్తున్నట్టు ఊహించుకోవాలా, పక్కన మా మిస్సెస్ ఉన్నప్పుడు ఊహించుకోవాలా, పిల్లలకు సన్ రూఫ్ కార్లో ఎక్కుతున్నట్టు ఊహించుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఊహించుకుంటే ఏమవుతుంది? నీ సక్సెస్ అనేది ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. ఊహించుకోకపోతే భూమి మీద ఏ సక్సెస్ కాలేము. అందుకే విజువలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 100% కాన్ఫిడెన్స్తో ఉండాలి. 100% కాన్ఫిడెన్స్ ఉంచుకొని టాకింగ్ పవర్ పెంచుకోవాలి క్లియర్గా. 100% కాన్ఫిడెన్స్ ఉండాలా. టాకింగ్ పవర్ ఎప్పటికి వస్తుంది? నమ్మకం ఎప్పటికీ వస్తుందో, నీ డ్రీమ్ అని ఎప్పుడైతే నీకు నమ్ముతావో అప్పుడు ఈజీగా అవుతుంది మీకు క్లియర్గా. నెక్స్ట్ స్లైడ్. అబ్దుల్ కలాం చెప్పిన మాట చాలా వాల్యుబుల్ వర్డ్ ఇది. లాస్ట్ మిస్టేక్ ఈజ్ ద బెస్ట్ టీచర్. లాస్ట్ మిస్టేక్ నుంచి ఎవరైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు పెద్ద లీడర్స్ అవుతారు. చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా? కొంతమంది తెలుగులో మాట ఉంది, అలవాట్ల పొరపాటు చేస్తాడు చాలామంది, కానీ పొరపాటు అలవాటు చేసుకుంటారంట. అలవాటు పొరపాటు చేయి, కానీ పొరపాటు అలవాటు చేసుకోకు, దాన్ని క్రైమ్ అంటారు. అప్పుడు
మిస్టేక్స్ కామన్గా అయితే, ఎందుకంటే కొత్త పని చేసిన మిస్టేక్స్ అవుతాయి. కానీ మిస్టేక్స్ నువ్వు అలవాటు చేసుకున్నావు అనుకో, అది క్రైమ్ అవుతుంది మళ్ళీ. అందుకే మీరు ఏదో లాస్ట్ మిస్టేక్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ రిమైనింగ్ 10% పీపుల్స్ ఎవరంటే వాళ్ళ దగ్గర వై స్ట్రాంగ్ ఉంటుంది. ఏముంటుంది? నేను ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసినా, నేను ఏం చేస్తున్నా అసలు. ఓ తెలుగులో మాట ఉంది, ఎందుకు, ఏమిటి, ఎలా. నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు. ఈ 3 క్లారిటీలు మీ మైండ్లో ఉంటే మీకు ఎవ్వరు అప్లైన్ మోటివేషన్ అవసరం లేదు, ఏ సీడీ మోటివేషన్ అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంట్లో ఆల్రెడీ అప్పులో నొప్పి బాగా ఉంటుంది. ఆల్రెడీ మీకు అప్పో నొప్పి ఉంది కాబట్టి బిజినెస్కి వచ్చినావు. ఎందుకు వచ్చినావు బిజినెస్కి? ఏదో టెన్షన్తో వచ్చినావు కదా, టెన్షన్స్ ఫ్రీగానే వచ్చినావు. అందుకే వై అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి ఖచ్చితంగా. ఆ వై స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏమైతే డేర్ అండ్ డాష్గా ఉంటావు, మొండిగా ఉంటావు. ఓ సినిమాలో ఉంది కదా మొండోడని, సీతయ్య అంటావనా కదా, అంటే సీత ఎలా మొండిగా ఉండాలి క్లియర్గా. ఆ మొండిగా ఉన్నప్పుడు ఏమైతే నీకు నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. డే నైట్ పిచ్చిగా పనిచేస్తావు, డే అండ్ నైట్. ఈరోజు డీసుడు ఉన్నవి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఉత్తనే డీసుడుగా వాళ్ళు కాలేయాలు, వాళ్ళు అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అందరినీ ఓవర్కమ్ చేసుకుంటూ ఈరోజు స్టేజ్ పైన నిలబడరాలు. మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తారు, మీరు అనుకున్న డేట్కి వస్తారు. అది కూడా అందుకే హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయండి, ఫైనల్గా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటారంటే, ఇండియాలో చూడండి, ఇండియాలో పీపుల్స్, ఇండియాలో మనకు 150 crores దాకా నియర్లీ ఉన్నారు. అవును కదా? ఇండియా దేనికి ప్రసిద్ధి? ఇండియా జనాభాకు ప్రసిద్ధి. అవును కదా? జనాభాకు ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో చైనాని దాటేసింది ఇండియా ఆల్రెడీ. ఇప్పుడు మనం ఇందాకేం చెప్పి ఫస్ట్ ఒక మాట చెప్పినా, మనకు తెలిసిన వాళ్ళు మా అంటే 10,000 మంది ఉంటారు. 10,000 మంది మైనస్ 150 కోట్లు వేయండి, ఎంత అవుతుందో? హలో, 10,000 మైనస్ 150 కోట్లు మైనస్ వేస్తే ఎంత అయితే ఉండొచ్చు? నా టీంలో ఈ రోజుకి ఎంతమంది అంటే 28,796 మంది పీపుల్స్ ఉన్నారు. ఒక్క చుట్టం లేడు, ఒక్క ఫ్రెండ్ లేడు, ఒక్క బామార్డు లేడు, ఒక బావ లేడు, ఒక అక్క లేడు, చెల్లె లేదు. కానీ డీసుడైనా మొత్తం స్ట్రేంజర్స్ అయ్యి, టోటలీ స్ట్రేంజర్స్ అయ్యి. ఒక స్ట్రేంజర్ దగ్గరికి పోయినా, నేను చెప్తా నెక్స్ట్ చెప్తాను, చాలా ఈజీ కాన్సెప్ట్స్. ఎట్లా మన ప్రాస్పెక్టింగ్ ఎట్లా వేయాలి, అవుట్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ అని ఉంటుంది. ప్రాస్పెక్టింగ్ ఎట్లా వేయాలంటే, మ్యాక్సిమం బిజినెస్ మొత్తం చూడండి మీరు. ఏ బిజినెస్ ఇండియాలో ఏ బిజినెస్ తీసుకున్నా కూడా, కిరాణా షాప్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, ఏ బట్టల షాప్ తీసుకోవచ్చు, నీకు చుట్టాలు తెలిసిన వాళ్ళు వస్తే బిజినెస్ నడుస్తుందా, కొత్త వాళ్ళు వస్తే బిజినెస్ నడుస్తుందా? ఈ చిన్న లాజిక్ మీ మైండ్లో ఉంచుకోండి, ఇప్పుడు మర్చిపోకండి. ఇది కిరాణా షాప్ చుట్టాలు వచ్చడానికి ఏమవుతుంది? ఉద్దరు పెట్టిపోతారు. బట్టల షాప్ చుట్టాలు వస్తాయి, వాళ్ళు ఉద్దరు పెట్టిపోతారు. లాస్ట్కి ఏమవుతుంది? నువ్వు షాప్ తీస్తావు కానీ అందులో పొడవస్తుండవు, అందులో లాస్ట్కి. అప్పుడు నువ్వు కూడా ఉండాలి, పోవాలా? దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, దులుపుకుంటా కూర్చోవాలి, అంత ఇంకేముంటాడా? ఏదైనా ప్రపంచంలో బిజినెస్ నడవాలంటే ఓన్లీ స్ట్రేంజర్స్తోనే బిజినెస్ నడుస్తుంది. ఆ స్ట్రేంజర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ నమ్మకం ఉంది కాబట్టి తర్వాత ఏం చేస్తాను, నమ్మకంతోనే వాళ్ళతో బెస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తావు. తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ నీతో పాటు కస్టమర్గా ఉండిపోతారు. కానీ వెస్ట్ బిజినెస్లో మనకి ఎవరు కావాలా? మనకు కూడా కస్టమర్స్ కావాలా, విత్ సింపుల్ లీడర్స్ కావాలా. ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్న, రోడ్డు మీద పోతుంటే పరిచయం చేసుకున్న వ్యక్తి ఈరోజు ఆల్మోస్ట్ 1,94,000 ఇన్కమ్ తీసుకున్న అతను ఇంకో వ్యక్తి వచ్చిండు. ఆ వ్యక్తి ఇన్కమ్ వచ్చి 2,30,000 ఇన్కమ్ వచ్చింది ఈరోజు. ఇంకో వ్యక్తిని ఒకసారి టూలెట్ కని పోతే ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నా. ఈరోజు లాస్ట్ మంత్ వాళ్ళు బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకోరు. టూలెట్ దగ్గర వ్యక్తి, టూలెట్ బోర్డు ఉంటే పోయిన లోపలికి పోయిన అంతే. ఎందుకు టూలెట్ దగ్గర పోయిన కారణం ఏంటంటే ఒకటే రీజన్, టూలెట్ దగ్గరికి పోయినప్పుడు ఎవరైతే ఓనర్స్ వస్తారో పక్కన వాళ్ళు వస్తారో, అప్పుడు ఓనర్స్ వస్తారు. ఏమంటారు? ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ నువ్వు అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళని అడుగుతారు. నువ్వేం చేస్తావు, నీ పేరేం పేరు, నీ ఊరేంది, అన్ని క్లియర్ వాళ్ళే అడతారు. నీ బయట మొత్తం వాళ్ళే అడతారు. అప్పుడు నువ్వేం చెప్పాలి? నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను చెప్పాలా? హలో, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను చెప్తే ఏమంటారు? నాకు ఈ మోకాల పుల్లి నేను చూస్తావు అంటారు ఎమ్మడాలు. నేను టూలెట్ కోసం పోలేదు, ఓనర్ కోసం పోయినా. అట్లా బ్రాండ్ చేయరు. ఒకరు వచ్చి ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చిన, ఒక వ్యక్తి నైట్ కూడా పోతుంటే లిఫ్ట్ ఇచ్చిన, బైక్ లిఫ్ట్ ఇచ్చిన. ఒక సినిమాలో ఉంది కదా ఆల్రెడీ, నాకు పెట్రోల్ ఒక్కనికే ఉందంట చాలామంది. అంత పిసినాను ఉండకండి దయచేసి బిజినెస్లో. పెట్రోల్ ఇద్దరు ఎక్కిన అదే పెట్రోలు, ముగ్గురు ఎక్కిన అదే పెట్రోలు, కానీ ఒక్కరు ఎక్కినా కూడా అదే పెట్రోల్. అవును కదా? నేను అట్లా ఒక వ్యక్తి లిఫ్ట్ ఇచ్చుకుంటూ పోయినా, ఒక వ్యక్తి స్టూడెంట్కి లిఫ్ట్ ఇస్తే 2 years తర్వాత నెంబర్ తీసుకున్నా. 2 years టచ్లో ఉన్న అబ్బాయితోని ఈరోజు జడ్చర్లలో లాస్ట్ మంత్ సిల్వర్ అయ్యిండు. హలో, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇట్లా మీకు నెక్స్ట్ స్లైడ్. ఇట్లా నాకు చెప్పు, నా టీంలో ఒక్కొక్క లెగ్ మొత్తం అట్లే చేంజ్ చేసేవారు. మొత్తం ఒక్కరు కూడా చుట్టాల లెవెల్, ఫ్రెండ్స్ లెవెల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఇంకోటి మేజర్గా ఏంటంటే చాలా చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇక్కడ ఏంటంటే, డోంట్ యూజ్. మనకు ప్రాస్పెక్టింగ్ చేసే ఒక 2 minutes మాడతాను నేను. ఒక ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హలో, కొత్త వ్యక్తిని పరిచయం చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఎప్పుడు డెడ్ ఎండ్ క్వశ్చన్స్ వేయద్దు. ఒక వ్యక్తి మనకు కనిపించుండు, టైం ఎంత అని అన్నావు అనుకో, ఏమంటారు ఏమడైనా? కింద నుంచి మీ దాకా వస్తారు ఫస్ట్. అది అర్థమైంది? నీ వాచ్ అని అబ్జర్వ్ చేస్తాడు, నీ దగ్గర ఫోన్ అని అబ్జర్వ్ చేస్తాడు. రెండు లేకపోతే టైం చెప్తారు ఆయన. అంటే మీరు కావాలని అడుగుతున్నా కుట్రలైతే డెడ్ ఎండ్ క్వశ్చన్ ఏంటంటే, టైం ఎప్పుడు అడగొద్దు ఎవరిని కూడా. అడగాల్సిందంటే ఫస్ట్ ఇక్కడ రాష్ట్ర క్లియర్గా ఫామ్ అని రాసిన, FORM. ఇది మనకు సక్సెస్ ప్రొఫైల్ బుక్లో, రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్లో ఉంటుంది ఫామ్ అని.
ఫామ్ అంటే ఏంటంటే ఫ్యామిలీ, ఆక్యుపేషన్, రీక్రియేషన్, మెసేజ్. ఇది మెన్షన్ చేసుకోవాలి. వాళ్ళు అడగాల్సిన పని ఏంటంటే ఏ ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఫస్ట్ ఎక్కడ అడ్రస్ అడగాల, తర్వాత వాళ్ళు వచ్చే ఇన్కమ్ అడగాలి, ఏం పని చేస్తారు అడగాల, ఏదో ఒకటి చెప్తారు ఖచ్చితంగా. అప్పుడు ఏం చెప్పాలా, సార్ మీ ఇన్కమ్తో పాటుగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందా అంటారు. అప్పుడే అడగాలి మనం. ఏమంటారు ఇన్కమ్ కావాలంటే, ఎందుకులే అవసరం ఖచ్చితంగా ఉందని చెప్తారు వాళ్ళు. నేను గోల్డ్ షాప్ చేసుకుంటా సార్, నా గోల్డ్ షాప్తో పాటు పార్ట్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేసినా పెట్టుబడి లేకుండా, నీకన్నా ఇంట్రెస్ట్ ఉందంటే ఏమంటారైనా ఆ గ్యాబ్లోనే ఏందో చెప్పు అంటారు. ఆ కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాలి, అంతే ఏముందా. వస్తా పోతాడు, అయితే ఏమవుతుంది అంటే నేను చెప్పిన వాళ్ళు ఇంత ఈజీగా ఏం రాలేదు. 100 మంది పీపుల్స్ నుంచి నేర్చుకున్నాను నేను క్లియర్గా. నేర్చుకున్న తర్వాతనే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన. అందుకే ఫామ్ అనేది చాలా ముఖ్యం. ఇది ఇంకో టూలెట్ బోర్డ్స్ అని చెప్పింది ఇందాక, హౌస్ ఫర్ సేల్. ఈ మధ్యలో హౌస్ ఫర్ సేల్కే పోతున్నాయి ఎక్కువ మంది. ఈ మధ్యలో ఆ బిల్డర్స్ని పరిచయం చేసుకుంటున్నా. మనకు బిల్డర్ పరిచయం ఏండు, ఈ మంత్ ఖచ్చితంగా బ్రాంచ్ అయిపోతుండు. ఈ మంత్ కూడా బిల్డర్ పరిచయం బిల్డింగ్ల కోసం పోతున్నా సేల్స్ గురించి అని. ఆ బిల్డర్ పరిచయం ఆయన కూడా బ్రాంచ్ అయిపోతుంది మంత్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే అర్థం చేసుకోండి. స్ట్రేంజర్స్ బిజినెస్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ మనకు కూడా ఏంటంటే విజిటింగ్ కార్డు ఉంచుకోండి ఖచ్చితంగా. మీరు విజిటింగ్ కార్డ్స్ మీ ప్యాకెట్లో ఖచ్చితంగా ఎవ్రీ టైం ఒక విజిటింగ్ కార్డ్స్ ఉండాలా. విజిటింగ్ కార్డ్స్ ఉంటే మీకు ఏమైతే మీరు ఈజీగా వాళ్ళకు ప్లాన్ నెంబర్ చెప్పిన ప్లాన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజిటింగ్ కార్డు ఇచ్చేసి వాళ్ళకు నెక్స్ట్ రేపు మీకు కాల్ చేస్తాను చెప్పాలి వాళ్ళు క్లియర్గా. వాళ్ళు ఎమ్మడే కనెక్ట్ అవుతారు. ఎమ్మటే నువ్వు చెక్ చేసుకో కావాలంటే 500 నుంచి 1000 కార్డులు పంచినాం అనుకో నువ్వు ఖచ్చితంగా క్రౌన్ అయిపోతావు. హలో, 500 నుంచి 1000 కార్డులు విజిటింగ్ కార్డు పంచిపెట్టు జనాభాకి, నువ్వు ఖచ్చితంగా క్రౌన్ అయిపోతావు. నేను అదే పని చేసిన, అందుకే క్రౌన్ అయినా 145 డేస్లా. ఇంకోటి ఇంకా నేను స్కూల్కి వెళ్తుంటా. మా పిల్లల దగ్గర స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళు టీచర్స్ పరిచయం చేసుకుంటా, ప్రిన్సిపల్ని పరిచయం చేసుకుంటా. ఈరోజు స్కూల్లో టీచర్ కూడా కస్టమర్. ఇప్పుడు మా విద్య కూడా ప్రాస్పెక్టింగ్ చేస్తున్నా ఆల్రెడీ. ప్లాన్ కోత స్కూల్ కూడా అయినా ప్లాన్ ఉందంటేనే స్కూల్కి వస్తారు అతను. 3.5 సంవత్సరాల పిల్లలకి అర్థమైంది బిజినెస్. మనం అర్థం చేసుకోవాలి క్లియర్. ఓకేనా. నెక్స్ట్ మనకు ప్యాకెట్ బుక్ పెట్టుకోండి. మీరు ఏమైనా కొత్త వ్యక్తి పరిచయం అయ్యారు, టక్కున మీరు ఏం చేయాలి, నెంబర్ టైప్ చేసుకుంటారు, ఎమ్మడే మర్చిపోతారు. అప్పుడు ఏం చేయాలి, నెంబర్ సేవ్ చేసుకోండి, ఆ పర్సన్ పేరు సేవ్ చేసుకోండి, ఆ పర్సన్ ఏం పని చేస్తారో సేవ్ చేసుకోండి, ఆ డేట్ వేసుకోండి, ఏ రోజు పరిచయం అయ్యిండు, ఇలా May 5th 2024 పరిచయం వేసుకోండి, టైం కూడా రాసుకోండి, ఈజీగా అయిపోతుంది మీకు. మీరు టైప్ చేసుకునేంత టైం లేదనుకో ఒక ప్యాకెట్ బుక్ పెట్టుకోండి జేబులో. రోజు టార్గెట్ పెట్టుకోండి. అలా నేను ఎట్లా టార్గెట్ పెట్టుకున్నా, రోజుకి 20 నుంచి 30 మంది పీపుల్స్ని పరిచయం చేసుకోవాలి రోడ్డు మీద. హలో, రోడ్డు మీద 20 నుంచి 30 మంది పరిచయం చేసుకుంటే మీకు ఈజీగా జనాభా దొరుకుతారు. అవి ఎక్కడ దొరుకుతాయంటే పైన రాష్ట్ర క్లియర్గా పబ్లిక్ ఏరియాస్ ఉన్నాయి, బస్ స్టాప్లలో ఉన్నాయి, నెక్స్ట్ మనం షాపింగ్ మాల్స్లో కానీ, హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, టీ స్టాల్స్ కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కూడా ఒక వ్యక్తిని నన్ను పరిచయం అయ్యిండు. అతను కూడా ఈరోజు రీసెంట్గా 2 days బ్యాకే నా స్టేటస్ రెగ్యులర్ అబ్జర్వ్ చేసి రీసెంట్గా 2 days బ్యాకే లాగిండి. అతను కూడా ఇక్కడ కాదు, అతను చెన్నైలో ఉంటాడు. మళ్ళీ అతను నెంబర్ ప్రాస్పెక్టింగ్ వాళ్ళది నెంబర్ సేవ్ చేసుకుని మన స్టేటస్ రోజు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు అబ్జర్వేషన్కి ఏమవుతుంది, ఆ స్టేటస్ చూసినాక వాళ్ళు ఖచ్చితంగా ఏదో కూడా మీకు కనెక్ట్ అవుతారు. వాళ్ళు మీ సిన్సియర్గా చేస్తురా, టైం పాస్ చేస్తురా బిజినెస్ని అర్థమైపోతుంది వాళ్ళకు కూడా, స్ట్రేంజర్స్ కూడా అర్థమవుతుంది. అందుకని ఇది లాస్ట్ మాట చెప్తున్నాను, ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ వాల్యుబుల్ అది. మీరు ఎవరైతే ప్రాస్పెక్టింగ్ చేసారో అందరూ ఏం చేయాలంటే, ఈరోజు దాసార్ ఇందాక చెప్తుండు, ఈరోజు దాసార్ టీం నుంచి ఓన్లీ స్ట్రేంజర్స్ 40 మందికి వీడియో కూర్చోబెట్టినట్టు ఇలా. హలో, దాసార్ ప్రాస్పెక్టింగ్ చేసి 40 మంది పీపుల్స్ ఇలా హాల్లో కూర్చోబెట్టింది ఇలా, తెలుసా మీకు? ఓన్లీ సార్ కార్లో పోతలేడు, ఈ మధ్య ర్యాపిడో బుక్ చేసుకుంటుండు, కార్లు బుక్ చేసుకుంటుండు, ఆటోలు బుక్ చేసుకుని పోతున్నాడు, డ్రైవర్లు పరిచయం చేసుకుంటుండు. నేను కూడా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా ర్యాపిడో పర్సన్ ఇద్దరు కూర్చోబెట్టి వాళ్ళ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు CEO మీటింగ్ ప్రమోట్ చేయండి. వాళ్ళ మీటింగ్ ఉందనుకో మీటింగ్ ప్రమోట్ చేయండి. ఈజీనా కష్టమా? ఇదే అనమాట లాస్ట్కి మాట, వాల్యుబుల్ వర్డ్ అది. ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్. నీ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో ఖచ్చితంగా దేవుడు మీకు ఖచ్చితంగా వరం ఇస్తాడు. ఇంత కష్టపడుతున్నాడు ఆయన, నీకు వరం ఇవ్వకపోతే నేను వేస్ట్ అని చెప్పి దేవుడు అనుకుంటాడు. దేవునికి వలసడు వస్తాంట, ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాడు. ఓకేనా? అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు గట్టిగా నమ్ముకోండి, మీరు ఏదైనా సాధిస్తారు. ఎవరిని నమ్మకండి దయచేసి. మిమ్మల్ని మీరు గట్టిగా నమ్ముకోండి. సక్సెస్లో యూ అనే వర్డ్ లేకపోతే జిందగీ మొత్తం వేస్ట్. సక్సెస్లో SUCCESS ఉందిగా, అందులో యూ అనే వర్డ్ లేకపోతే పలకనిక రాదు, దాని సక్సెస్ మీనింగ్ ఉండదు. అందుకే నీ సక్సెస్కి కర్త, కర్మ, క్రియ నువ్వే ఉండాలా. ఆ రోజు ఖచ్చితంగా వినేతో డీసుడ్ కాదు కదా, నువ్వు ఏ పిన్నికైనా వెళ్తావు ఖచ్చితంగా. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దాస్ సార్కి, విన్నింగ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ టీచింగ్ చెప్పిన శ్రీనివాచార్య సార్ ఒకసారి గట్టిగా క్లాప్స్. ఇదేనా? ఇంతేనా క్లాప్స్?